అమ్మా సీతమ్మ తల్లి, నీ చేతులతో అల్లుడి చితిని అంటించి వస్తున్నానమ్మా. ఈ శిక్ష పగవారికి కూడా వద్దాం. ఇంకా ఎన్ని ఘోరాలు చూడడానికి, ఎన్ని బాధలు భరించడానికి ఈ జీవిని బతికించి ఉంచావు తల్లి. నా బిడ్డ ఏం తప్పు చేసిందని దాన్ని నొసటి బొట్టు చెరిపేశావు. అయ్యగారు, తమరిని ఇలా చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందండి అయ్యా. ఆ అమ్మాయి గారు బొట్టు చెరిపేసింది ఆ అమ్మోరు కాదండి. చేసిన పాపం కట్టి కుడుపుతుంది అంటారు. సీతమ్మూరిని రాములని ఇన్నేళ్ళు ఎడతీసి ఉంచడం వల్లే ఆ అమ్మాయి గారి నుంచి అల్లుడు గారు దూరం అయిపోయారు. అయ్యగారు, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు నాడు బెదిరించినా తమరిని ఇలా చూస్తా ఊరుకోలేకపోతున్నానండి అయ్యా. ఏ విషయం? అల్లుడు గారిని నారాయణ గారు హరిబాబు పొడి చంపారండి అయ్యా. అల్లుడు గారు హరిబాబు కొట్టుకుంటుంటే వెనకాల నుంచి నారాయణ గారు వచ్చి గుణపం పట్టుకున్నారు. హరిబాబు అల్లుడు గారిని దాని మీద తోసేశారు. అది ఈపులో కూర్చుకొని ఆయన చచ్చిపోయారయ్యా. గారు ఆవేశపడకండి. మాట్లాడకు, ఇంకా మాట్లాడకు. అసలు నువ్వు ఇదంతా చేసింది నువ్వు. ఏ పసిపిల్లల మనసుల మీద కక్షా కావేశాలు నీడపడకూడదని అంత దూరం తీసుకువెళ్ళాను. వాళ్ళ మధ్య పగ ప్రతీకారం పెంచి పెద్ద చేసింది నువ్వు. ఇదంతా నా ఆస్తి కోసం నువ్వు వాడిన నాటకం కాదు. లక్ష్మి రాజాకి ఇవ్వకుండా వర్మకిచ్చి హరికి లతనిచ్చి పెళ్లి చేస్తే నా యావదాస్తి హస్తగతం చేసుకోవచ్చు కదా నీ ఆశ. అందుకోసం అబద్ధాలాడావు, అగాధాలు సృష్టించావు. ఆఖరికి మనుషులను చంపే స్థితికి కూడా దిగజారుతావని నేను అనుకోలేదయ్యా. ఇంత జరిగాక ఇంక నేను ఊరుకోను. నువ్వు అనుకున్నట్టుగా మాత్రం ఈ పెళ్లి జరగదు నారాయణ. లక్ష్మిని రాజాకే ఇచ్చి పెళ్లి జరిపిస్తాను. అలా చేయడానికి నువ్వెవడివి? లక్ష్మి నా చెల్లెలు, దాని పెళ్లి నా ఇష్టం. నీ ఇష్టం వచ్చి చేయడానికి నువ్వెవడివి? నన్ను నువ్వెవడివి అని అడుగుతున్నావా? నీ తండ్రి చనిపోగానే నిన్ను చేరదీసి పెంచినప్పుడు ఆ పని చేయడానికి నువ్వెవడివి అని అడగలేదేరా? నీకు చందమామను చూపిస్తూ ఘోర ముద్దలు తినిపించినప్పుడు అలా చేయడానికి నువ్వెవడివి అని అడగలేదు. నీకు జ్వరం వస్తే నేను లంకణాలు పడుకున్నప్పుడు అలా చేయడానికి నువ్వెవడివి అని అడగలేదేరా? నువ్వెవడివి అన్న 5 అక్షరాలు నేర్చుకోవడానికి ఇంతకాలం పట్టించా నీకు? నా చేత అనరాని మాటలు అనిపించండి. మీ మొహాలు నాకు చూపించండి. నా ఇంట్లోకి తక్షణం వెళ్ళిపోండి. పొమ్మనగానే మూటా ముల్లే సర్దుకుపోవడానికి నువ్వేమైనా అతిథివా, అడుక్కు తినేవాడివా? ఆస్తిలో ఆయనతో పాటు మీ నాన్నగారికి సమాన వాటాలే ఉన్నాయి. ఆస్తిని పంచమని అడగవయ్యా, అడుగు. తాతల కాలం నుంచి ఈ కుటుంబంలో ఆస్తి పంపకం జరగలేదు నారాయణ. ఇప్పుడు జరగదు. కావాలంటే ఈ ఆస్తి యావత్తు మీరే తీసుకోండి. నాకు పైసా అక్కర్లేదు. అల్లుణ్ణి దహనం చేసిన ఈ చేతులతో అన్నం కూడా తినలేని మనోవ్యధతో ఉన్న నాకు డబ్బెందుకు? రంగు కాగితాల కోసం నిండు జీవితాలు నాశనం చేసే రాబందులు మీరే తీసుకోండి. పండి. ఇప్పుడు నా ఆస్తి తీసుకోవడం కాదు, మా ఆస్తిని అమ్మేసావు, ఇంకా పెరగవలసిన ఆస్తిని తగ్గించేసావో ఎవరికి తెలుసు? మా చిన్నతనం నుంచి ఇప్పటిదాకా జరిగిన లావాదేవీలకి లెక్కలు కావాలి. లెక్కలు చెప్పాలా? నేను మీకు లెక్కలు చెప్పాలా? బావా, ఎవరిని అడుగుతున్నావు మాట? మావైనా చల్లటి నీడనిచ్చే చెట్టు కింద పెరిగిన పిచ్చి మొక్క, నీ నీడ వల్లే నేను ఎదగలేదని ఆ చెట్టును తిట్టిపోస్తే నలుగురు ఉమ్మేస్తారు. ఆయన మిమ్మల్ని పెంచకపోయింటే ఆయన మీలాగే స్వార్థపరుడే ఆ రోజే ఈ ఆస్తంత నాదనుంటే ఈ పాటికి నువ్వు నీ చెల్లెలు అడుగు తింటుండేవాళ్ళు. ఆ మనిషిని లెక్క అడుగుతావా? ఏ లెక్క చెప్పాలైనా? దాదాపు 25 ఏళ్ళు నువ్వు తిన్న అన్న ముద్దల లెక్క చెప్పాలా? నీ సరదాలకి జలసాలకి ఎందుకని అడగకుండా ఆయన ఇచ్చిన చిల్లర డబ్బులు లెక్క చెప్పాలా? ఏ లెక్కలు చెప్పాలి? అమ్మాయి, నువ్వు మాట్లాడు. పుట్టి బుద్ధిరిగాక నారాయణ మొదటిసారిగా ఒక మంచి మాట అన్నాడు. నువ్వు మాట్లాడకమ్మా. పెద్ద పులి ముందు వేదాలు వల్లిస్తావెందుకమ్మా పిచ్చిదాన్ని? మాట్లాడక. వీళ్ళిలా మాట్లాడి నా కళ్ళు తెరిపించారమ్మా. ఇంతవరకు గాజు ముక్కల్ని వజ్రాలని భ్రమపడి 14 సంవత్సరాలు నా కూతురికి దూరంగా ఉన్నానమ్మా. ఇంకా నా వల్ల కాదు. నా బిడ్డని నేను తెచ్చుకుంటాను. నా కూతురి కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడైనా సరే ఇక్కడికి తెచ్చుకుంటాను.